నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్, సీనియర్ డాక్టర్ కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి, కూకట్పల్లి, హైదరాబాద్. ఇప్పుడు వాతావరణ రీత్యా కానీ, లేకపోతే అంటువ్యాధుల రీత్యా కానీ, లేకపోతే శరీరంలో రోగనిరోధక శక్తి ఎప్పుడైతే పడిపోయి తిరిగి మన మీద దాడి చేస్తుందో, దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. సో, ఈ మూడిట్లో మనం ఇప్పుడు ఎక్కువ చూస్తే, ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువ కూడా మనకి ఎగ్జిమా, అర్టికేరియా లాంటి, టీనియా లాంటి వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో, వీటిలో ఎక్కువ చూసేది ఎగ్జిమా ఒకటి, టీనియా ఒకటి. కొంతమంది కొన్నిసార్లు డర్మటైటిస్ కూడా అంటూ ఉంటారు. సో, ఈ చర్మ వ్యాధుల్లో మీకు శరీరం మీద పొక్కుల కింద వచ్చి, లేకపోతే అక్కడ పెచ్చు కింద కాకుండా మామూలుగా ఒక రకమైన డ్రై కానీ, లేకపోతే వెట్ కానీ మీకు గోకే కొద్దీ దురద పెరుగుతూ, ఎర్రదనంతో ఉంటూ, ఒకచోట గోకిన చోట మళ్ళీ అదే ప్లేస్‌లో వేరే చోట మనం స్క్రాచ్ చేస్తే అక్కడ కూడా వస్తూ ఉంటే అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించే వ్యాధి. సో, దీంట్లో తీవ్రమైన దురద, మంట ఎక్కువ ఉంటూ ఉంటుంది. మెజారిటీ ఇది రాత్రిపూట కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు నాన్ వెజ్ కానీ, కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా కానీ ఇది ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో, అలోపతిక్ మెడిసిన్స్‌లో మీకు చర్మ వ్యాధులకంతా కూడా సప్రెస్ అయ్యే మందులే ఉంటాయి. ఒక విధంగా వాటిని మనం స్టెరాయిడ్స్ అని అంటాం. సో, ఈ స్టెరాయిడ్ తీసుకున్నప్పుడు బాడీ న్యాచురల్ రెసిస్టెన్స్ సప్రెస్ అయ్యి, ఓన్లీ ఆ ఒక్క స్టెరాయిడ్ వల్ల ఆ నిమిషానికి టెంపరరీగా మీకు తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్టెరాయిడ్ ఎఫెక్ట్ తగ్గిపోతుందో ఆటోమేటిక్‌గా మీకు తీవ్రత, ఉద్రిక్తత ముందుటి కంటే ఎక్కువ అవుతూ ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. ఇబ్బంది ఒక చోట నుంచి వేరే చోటకి కూడా వెళ్తూ ఉంటుంది. ఇది కమ్యూనికేబుల్ డిజీజ్‌లో మెజారిటీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాతావరణం వల్ల దీని ప్రభావం కూడా, తీవ్రత, ఉద్రిక్తత కూడా పెరుగుతూ ఉంటుంది. సో, మీకు ఇలాంటి సమస్యలు కూడా ఏమన్నా ఉన్నా డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు శాశ్వత పరిష్కారం అది లభిస్తుంది. తీవ్రత, ఉద్రిక్తత కూడా తగ్గుతూ క్రమేణా తగ్గిపోతుంటూ ఉంటుంది. ఇది అంటువ్యాధులు కానీ, దీర్ఘకాలపు మొండి రోగాలు కానీ. ఈ మధ్యన మళ్ళీ ఎక్కువ మనం చూస్తున్నది కూడా, చాలామందికి ఎక్కువయ్యేది సోరియాసిస్. సోరియాసిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే రక్షణ వ్యవస్థ తిరిగి మన మీదే దాడి చేయటం వల్ల మీకు ఎర్రటి దద్దుర్లు, చేప పులుసులాగా చర్మం మీద ఉండటం, చర్మం మందం పెరగటం, ఎరుపది ఎక్కటం, చలికాలంలో, వర్షాకాలంలో ఇది ఎక్కువ అవ్వటం, దురద తీవ్రంగా ఉండటం వల్ల ఎక్కువ పొట్టు కింద రాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే సోరియాసిస్ అంటే శరీరంలో చర్మం ఉత్పత్తి అధికమైనప్పుడు ఆ ఒక్క చర్మం పెచ్చులాగా పేరుకుపోతూ, మందం అంటే థిక్నెస్ పెరుగుతూ, దురద, మంట, ఎరుపుదనం అది ఉండటం వల్ల, చేప పులుసులాగా పైన మీకు కనబడటం వల్ల దీనిని సోరియాసిస్ అంటారు. ఈ సోరియాసిస్ వ్యాధి పైన తల నుంచి కింద కాలుగోలు వరకు కూడా వచ్చేస్తుంది. ఇది చూడటానికి, భరించడానికి ఇబ్బంది తప్ప ఇది అంటువ్యాధి ఏమీ కాదు. కానీ వంశపారంపరంగా కూడా దీని తీవ్రత, ఉద్రిక్తత ఎక్కువ ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. సో, కంపల్సరీగా ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో సోరియాసిస్‌కి శాశ్వత పరిష్కారం లేదు. ఇచ్చే ఆయింట్మెంట్ కానీ, లోషన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ స్టెరాయిడ్ రూపంలోనే ఉంటుంది. న్యాచురల్ ఇమ్యూనిటీ సప్రెస్ అవ్వటం వల్ల మీకు టెంపరరీగానే మీకు స్టెరాయిడ్ వల్ల ఉపశమనం వస్తుంది. కానీ వాడే కొద్దీ దాని యొక్క దుష్ఫలితాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతూ ఇబ్బంది, తీవ్రత పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. కానీ డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఇండివిజువలైజ్ స్క్రీనింగ్ అది చేసి శాశ్వత పరిష్కారం అది సోరియాసిస్‌కి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌కి, కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే చర్మ వ్యాధులకు కూడా మంచి ఫలితాలు,
శాశ్వత పరిష్కారము కేస్ టు కేస్ బట్టి అది ఉంటుంది. సో, నేను ఇందాక చెప్పినట్టు ఇది స్టెరాయిడల్ మెడిసిన్స్, అలోపతి వల్ల మీకు న్యాచురల్ ఇమ్యూనిటీ అణిచివేసి పడుతుంది. దానివల్ల మీకు మళ్ళీ దాని తీవ్రత, ఉద్రిక్తత కొత్త ప్రదేశాల్లో కూడా రావటం జరుగుతూ ఉంటుంది. నేనిక్కడ ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అంటాం. అంటే ఏంటి? ప్రతి ఒక్క మనిషి నిర్మాణము శారీరక, మానసిక 2 కూడా వేరువేరుగా ఉంటాయి. వాళ్ళ పద్ధతులు, శరీర తత్వాలు అన్నీ కూడా వేరుగా ఉంటాయి కాబట్టి వ్యాధి వచ్చినప్పుడు వాటిలో కూడా వాళ్ళ లక్షణాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఇస్తామో బాడీలో సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ పెరగటం వల్ల, ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పెరగటం వల్ల క్రమేణా తీవ్రత, ఉద్రిక్తత తగ్గిపోతూ మీకు శాశ్వత పరిష్కారం అది ఉంటుంది. ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. బేసిక్‌గా సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ బాడీకి పెరిగినప్పుడు, రెసిస్టెన్స్ పెరిగినప్పుడు ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. బాడీ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. వెంటనే మీకు దాని నుంచి పరిష్కారం అది లభిస్తుంది. మందులు ఎంత ముఖ్యమో ఆ వ్యాధి యొక్క తీవ్రత బట్టి కానీ, ఆ వ్యాధికి తగ్గ జాగ్రత్తలు అయ్యి తీసుకున్నప్పుడు గుణం కూడా రిలీఫ్ ఫాస్ట్‌గా ఉంటుంది. మీకు క్రమేణా తీవ్రత, ఉద్రిక్తత తగ్గిపోతూ శాశ్వత పరిష్కారం అది లభిస్తుంది. సో, వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్‌కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని మీ యొక్క ఇబ్బంది నుంచి శాశ్వత పరిష్కారం పొందండి. నమస్తే.